డి మురళి. ఎవరబ్బా ఈ డి మురళి అంటే, ఈ మాస్టర్ ప్లాన్ కమిటీ మన బ్రోకర్ కరుణాకర్ రెడ్డి ఏం చేశాడంటే ఒక మాస్టర్ ప్లాన్ కమిటీ వేశాడు తిరుపతికి. చింతాల చెన్నూరు గోపి, డి మురళి, అమర్ రామారావు, మిగతా కార్పొరేటర్లు. ఈ మురళి గురించే ఇప్పుడు నీకు ఒక నెక్స్ట్ బాండ్ మీకు ఆయనదే చూపిపోతున్నా. డి మురళి భూమి ఆయనకి సంబంధం లే, భూమి ఆయనకి సంబంధమే లేదు, ఆయన జీపీఏ హోల్డర్. బాండ్ నంబర్ 0062 టీడీఆర్ బాండ్ నంబర్ 0062 14/2/2020. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 14/2/2020 ఇతనికి జీపీఏ ఇచ్చారు. అది ఎవరిచ్చారో ఏందో అసలు ఇదిగోండి, ఈ కాగితాలు చూస్తే ఏమైనా మనకు అర్థమవుతుందా? ఈ బేసిస్ మీద ఇదిగో ఈ బేసిస్ మీద కోట్ల రూపాయలు ఇచ్చేశారంటే దీన్ని స్కామ్ అంటామా దోపిడీ అంటామా అని అడుగుతున్నా. జీపీఏ ఎవరిచ్చారు? జీపీఏ డి మురళికి ఎవరో ఇచ్చారు. వాళ్ళు ఎవరో అర్థం కూడా కావట్లే పాపం, వాళ్ళు బ్రాహ్మణ్స్ లాగా ఉన్నారు. ఓకే, ఈ జీపీఏలో ఏమని రాసిందంటే ఇదిగోండి 14/2/2020 డిపిఏ తీసుకుంటే 10,000 రూపాయలు వాల్యుయేషన్ వేశారు. ఇదిగోండి 10,000 స్క్వేర్ యార్డ్కి 10,000 వాల్యుయేషన్ వేశారు మురళి తీసుకున్న జీపీఏ ల్యాండ్కి. వింత కరెక్ట్గా 16 నెలల్లో కరెక్ట్గా 16 నెలల్లో 10,000 రూపాయలు జీపీఏ సైటు 1,60,000 రూపాయలు వాల్యుయేషన్ పెరిగింది. 16 months. దీనమ్మా ఇది రాకెట్ కన్నా హై స్పీడ్ లో పోతుంది కదరా కరుణాకర్. ఓయమ్మ 10,000 ఏంది? 10,000 వాల్యుయేషన్ వేసిన గవర్నమెంట్ వాళ్ళే కరెక్ట్ గా 16 నెలల్లో కమర్షియల్ కింద 1,60,000 రూపాయలు అంటే 1,600% పెరిగింది మన మురళీ ల్యాండ్. ఈ మురళి ఎవరు? తిరుపతి మాస్టర్ రోడ్స్ కమిటీలో ఉండే ఒక మెంబర్, కరుణాకర్ రెడ్డికి పెద్ద బ్రోకర్. ఎంత ఇచ్చారు? 12,69,86,496 రూపాయలు ఇతనికి టీడీఆర్ బాండ్ ఇచ్చారు. సరే, ఆల్మోస్ట్ 1600%. సరే, ఇంకొకటి పి అమర్నాథ్ రెడ్డి 0063 అంటే ఇది 62 అన్నమాట. ఈ బాండ్ తర్వాత ఈ బాండ్ ఇష్యూ అయింది చూడండి 0062 మురళి